టు డాక్టర్ ఎన్టీఆర్. మనం నలుగురిలో కాన్ఫిడెంట్గా కనిపిస్తూ ఆనందంగా ఉండాలి అంటే చక్కని నవ్వు మన సొంతం కావాలి. అలా చక్కగా నవ్వుతూ ఉండాలి అంటే మన పళ్లకు ఎలాంటి సమస్యలు ఉండకూడదు. పళ్ళల్లో కలిగే పుచ్చుపను సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. దీనికి చక్కని పరిష్కారం రూట్ కెనాల్ ట్రీట్మెంట్. మరి దీని గురించి వివరించడానికి మనతో ఉన్నారు గ్లోబల్ హాస్పిటల్లో డెంటల్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీ అపర్ణ. ఎన్జీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం దంత సమస్యలు, అందులో ముఖ్యంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనకి దంతాల్లో ఎప్పుడైతే విపరీతమైన నొప్పి వస్తుందో అప్పుడు చేసే ప్రొసీజర్ మీరు అందరూ వినే ఉంటారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చెప్తూ ఉంటారు. ఇందులో యాక్చువల్లీ దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మీకు సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. పంటి నుండి తల వరకు రేడియేట్ అయ్యే పెయిన్, లేకపోతే రాత్రిపూట ఎక్కువ అవ్వడం నొప్పి, ఇలాంటివి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మనకి సూచిస్తూ ఉంటారు. చాలామందికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు, ఫిల్లింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనం ఎప్పుడైతే ఫిల్లింగ్ చేసే స్టేజ్ దాటిపోతుందో అప్పుడే మనం చేసే ట్రీట్మెంట్ ప్రొసీజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో ఇందులో ఏంటంటే యాక్చువల్లీ పన్నులో పుచ్చు ఎప్పుడైతే డీకే పైన ఎనామిల్ డెంటిన్ పొరల నుండి లోపల నరాల దాకా వెళ్తుందో అప్పుడు మనకి తీవ్రమైన నొప్పి వస్తుంది అనమాట. సో ఈ నొప్పి ఎక్కువైన కొద్దీ మనం లోపల ఉన్న ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో అందుకని మనం దీన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అనుకుంటాం అనమాట. అంటే రూట్ కెనాల్స్ లోపల ఉన్న నరాల్ని మనం క్లీన్ చేసుకొని మనం ఇన్ఫెక్షన్ని తగ్గించుకుంటాం. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఈ ట్రీట్మెంట్ 3 to 4 days, 3 to 4 సిట్టింగ్స్ పడుతూ ఉంటుంది. యూజువల్లీ సింగిల్ సిట్టింగ్ అని కూడా ఇప్పుడు చేస్తున్నారు. బట్ మోస్ట్ ప్రిఫరబుల్లీ మనకి ఇన్ఫెక్షన్ అంతా కంప్లీట్గా తగ్గాలంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ 3 to 4 సిట్టింగ్స్ పడుతుంది అనమాట. ఇందులో ముఖ్యంగా ఏం చేస్తారంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో లోపల నరాలకి యాక్సెస్ క్రియేట్ చేసుకుంటారు. తర్వాత లోపల ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తాన్ని క్లీన్ చేసి దాని లోపల మళ్ళీ ఫిల్లింగ్ మెటీరియల్ని, జీపీ పాయింట్స్ అంటారు వాటిని ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి దాని మీద సిమెంట్ పెట్టి వాటిని క్లోజ్ చేస్తారు. తర్వాత మనం ఈ పన్నులో ఎప్పుడైతే లోపల నరాలు రూట్స్ అన్నీ క్లీన్ అయిపోతాయో అప్పుడు పన్ను ఏమవుతుందంటే హాలో అయిపోతుంది, డొల్లగా అయిపోతుంది అనమాట. సో మనం దాని మీద కొరికితే అది ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే కంపల్సరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మనకి దాని మీద క్యాప్ పెట్టుకోవాలి అని చెప్పి చెప్తారనమాట డెంటిస్ట్లు. సో ఈ క్యాప్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఫ్రాక్చర్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు, టూత్ ఫ్రాక్చర్ అనేది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన టూత్ ఫంక్షనల్లీ నార్మల్గా మనకి డైలీ మనం మామూలు పళ్ళని ఎలా యూజ్ చేసుకుంటామో అట్లానే నములుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత పెట్టే క్రౌన్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అందులో మెటల్ క్రౌన్స్, మెటల్ సెరామిక్ క్రౌన్స్ అని, ఫుల్ సెరామిక్ క్రౌన్స్ అని ఉంటాయండి. సో ఇలాంటి వాటిల్లో మెయిన్గా వెనక పళ్ళకి మెటల్ క్రౌన్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ నౌడేస్ మెటల్ సెరామిక్ ప్లస్ ఫుల్ సెరామిక్ క్రౌన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. దీని తర్వాత మనం ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అడ్వాన్సెస్ కూడా ఉన్నాయి, జిర్కోనియం క్రౌన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఏం చేస్తానంటే ఈ ప్రక్రియలో పన్నుని మనం ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం తగ్గించుకొని దాని మీద మనం ఇప్పుడు ఉన్న నార్మల్ టూత్ సైజ్లోనే మనం పన్నుని పెట్టుకొని దాన్ని ఫిక్స్ చేసుకుంటాం అనమాట. సో దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. యాక్చువల్లీ ఇంతకుముందు పంటలో పుచ్చొచ్చింది, అది నొప్పికి కారణం అవుతుంది అంటే తీసేసుకోవడం ఒకటే మార్గం ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. టూత్ రిమూవల్ అంటే లాస్ట్ స్టేజ్ అనమాట. ఇప్పుడు నౌ వీఆర్ నాట్ రిమూవింగ్ ద టూత్. ఎప్పుడు మనము టూత్లో పుచ్చుంది అన్న పన్ను పుచ్చిపోయిందన్నా కూడా మనం దానికి ఓన్లీ సొల్యూషన్ పన్ను తీయించుకోవడం కాదు. సో పిల్లల్లో కూడా ఎప్పుడైనా ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది వేరే ప్రొసీజర్, అంటే ప్రొసీజర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పాల పళ్ళు, పర్మనెంట్ పళ్ళు, 2 రకాల పళ్ళు ఉంటాయి కాబట్టి. సో పిల్లల్లో కూడా ఇవాళ రేపు వాళ్ళు తీసుకున్న ఆహార పదార్థాలు వాటి వల్ల ఎక్కువగా చాక్లెట్స్, స్టిక్కీ కార్బోహైడ్రేట్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సో అలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి శుభ్రం పరచుకోవడంలో అది ఇబ్బంది అవుతుంది. దే డజంట్ బ్రష్ అనమాట. సో ఎక్కువ ఫ్రీక్వెంట్లీ బ్రష్ వెళ్ళని ప్లేసెస్లో వాళ్ళకి ఏమవుతుందంటే ఆహార పదార్థం ఇరుక్కుపోయి అక్కడ పుచ్చు ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇలా డెవలప్ అయినప్పుడు వాళ్ళకు కూడా పెయిన్ స్టార్ట్ అవ్వడం, దే కంప్లైన్ ఆఫ్ పెయిన్. అండ్ ఆ పన్ను ఒకవేళ అది ఊడిపోయే స్టేజ్లో లేనప్పుడు, అంటే పాల పన్ను కొన్ని ఇయర్స్కి ఊడుతుంది,
తర్వాత దాని పర్మనెంట్ పన్ను వస్తుంది. కానీ మనం ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాంటిది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎపెక్సిఫికేషన్, ఎపెక్సోజెన్సిస్ అలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇదేమో పర్మనెంట్ పళ్ళలో చేస్తారు పిల్లల్లోనే. ప్లస్ పాల పళ్ళలో వచ్చే దానిలో పల్పాటమీ, పల్పెక్టమీ అని కూడా చేస్తారండి. డిఫరెంట్ ప్రొసీజర్స్ ఇవి. దీస్ ఆర్ వెరీ సిమిలర్ టు, అంటే ఇవి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పద్ధతిలోనే ఉంటాయి, బట్ అవి పాల పళ్ళకు చేస్తారు. ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఏంటంటే పిల్లల్లో కూడా పర్మనెంట్ పళ్ళుకి పుచ్చు వ్యాపించకుండా ఉంటుంది అనమాట. ఏ ప్రాబ్లం అయితే మన పాల పళ్ళలో ఉంటుందో అది పర్మనెంట్ పళ్ళలోకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఇంకా భయపడాల్సిన అవసరం ఏం లేదు. అందరూ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు. సో డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అందరూ రూట్ కెనాల్ ట్రీట్మెంటే అని చెప్తున్నారని చెప్పేసి దానికి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. యూజువల్లీ మీకు ఎప్పుడైనా పెయిన్ అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ చేస్తారు. కానీ అన్నిటికంటే ముందు మీకు ఒక ఎక్స్రే తీపిస్తారు. సో ఆ ఎక్స్రేలో చూసి అది ఎంతవరకు ఉంది, ఎంతవరకు పుచ్చు వ్యాపించిందని చూసి దాన్ని బట్టి మీ డాక్టర్ డిసైడ్ చేసి చెప్తాను. సో మీరు ఎవ్రీ 6 months మీ డెంటిస్ట్ని కలిస్తే మీరు ఇంతవరకు అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోగలిగి ఉన్న పళ్ళని అక్కడ దాకా చేయించుకోవచ్చు. లేకపోతే ఫిల్లింగ్ చేయించుకోవాల్సిన పళ్ళని ఫిల్లింగ్ చేయించుకొని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా పుచ్చు అవన్నీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే పళ్ళ సమస్యలు ఏదున్నా సరే అది ముందుగానే మనం గమనించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ప్లస్ తర్వాత కూడా ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పర్మనెంట్ టూత్ వచ్చాక ఇంకా తర్వాత మనకు పళ్ళు అనేవి మళ్ళీ రావు. కట్టుడు పళ్ళు ఎప్పటికైనా కట్టుడు పళ్ళే కాబట్టి మనకున్న న్యాచురల్ వాటిని కాపాడుకోవడం ఉత్తమం. చాలా మంది ఇతరులతో మాట్లాడేటప్పుడు నోట్లో వచ్చే దుర్వాసనతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, వస్తే ఎలా పరిష్కరించుకోవాలి, ఇప్పుడు తెలుసుకుందాం. హాలిటోసిస్ అంటే నోటి దుర్వాసన అన్నమాట. మనలో చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటారు. మనం చాలామంది సామాజికంగా కూడా కృంగిపోతున్నారు. నోటి దుర్వాసన వల్ల ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే ఇబ్బంది కలిగి చాలామందికి ఈ ఇబ్బంది వల్ల మాట్లాడలేకపోతున్నారు అనమాట. అసలు ఈ హాలిటోసిస్ అనేది దీనికి కారణాలు, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. హాలిటోసిస్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే దాన్ని ట్రాన్సియంట్ హాలిటోసిస్ అంటారు, రెండోది పర్సిస్టెంట్ హాలిటోసిస్. ట్రాన్సియంట్ హాలిటోసిస్ అంటే అది టెంపరరీ ఫినామినా అనమాట. అంటే మనం తిన్న ఆహారం వల్ల మనకి నోట్లో క్రిములు యాక్ట్ చేసి ఆ ఆహారం మీద కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతాయి ఆ టైంలో. సో ఆ గ్యాసెస్ వల్ల మనకి నోటి దుర్వాసన కలుగుతుంది అనమాట. అయితే మనం ఎప్పుడైతే నోటిని శుభ్రపరచుకొని మౌత్ వాష్ కానీ బ్రషింగ్ కానీ చేసుకుంటామో అప్పుడు అది మనకి తగ్గుతుంది. సో ఈ ట్రాన్సియంట్ హాలిటోసిస్ అంటే సాధారణంగా మనం ఏదైనా ఘాటైన పదార్థాలు, ఉల్లిపాయలు కానీ ఇలాంటివి ఏదైనా స్పైసీ ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు మనం చూసేదాన్ని హాలిటోసిస్, ట్రాన్సియంట్ హాలిటోసిస్ ఆర్ టెంపరరీ హాలిటోసిస్. ఇది సాధారణంగా ఇంకొకటి ఏంటంటే మనం ఉదయాన్నే లేవంగానే మనకు కొంచెం నోట్లో దుర్వాసనలాగా అనిపిస్తుంది చూడండి, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ట్రాన్సియంట్ హాలిటోసిస్. మనం బ్రష్ చేసుకోగానే అది తగ్గిపోతుంది అనమాట. ఇంకా రెండవది వచ్చేసే ఏంటంటే పర్సిస్టెంట్ హాలిటోసిస్. పర్సిస్టెంట్ హాలిటోసిస్ అంటే మనం రోజు బ్రష్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది, కానీ వాళ్ళకి సేమ్ ఇదే ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. వాళ్ళు ఎన్నిసార్లు బ్రష్ చేసుకున్నా, ఎన్నిసార్లు మౌత్ వాష్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఇదే సేమ్ ఇబ్బంది ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం డెంటల్ రిలేటెడ్ రీజన్స్ ఉంటాయి, అంటే దంతాలకు సంబంధించి చిగుళ్ళకు సంబంధించిన వ్యాధుల వల్ల కూడా మనకి హాలిటోసిస్ వస్తుంది. రెండవ రకం ఏంటంటే మనకి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ రిలేటెడ్, అంటే పైన ఉన్న ఆహార పదార్థాలు మనం తినే వెళ్ళే గొట్టాల్లో ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా దానివల్ల కూడా మనకు వస్తుంది అనమాట ఈ హాలిటోసిస్. దంతాలకు సంబంధించి ఏంటంటే చిగుళ్ళల్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం రావడం ఇట్లాంటి సమస్యలు ఉండడం వల్ల కూడా ఈ హాలిటోసిస్ వస్తుంది. సో మనం హాలిటోసిస్ ఉన్న బాధ ఉంటే మీరు జస్ట్ మీ డెంటిస్ట్ దగ్గర కానీ మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి సంప్రదిస్తే వాళ్ళు మీకు చూసి మీకు దానికి తగ్గ ట్రీట్మెంట్ చేస్తారనమాట. ఎప్పుడైతే చిగుళ్ళ నుండి వస్తున్నది అని వాళ్ళు గ్రహిస్తే దానికి ఒక ఎక్స్రే తీపిచ్చి చిగుళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్ తాలూకా బ్యాక్టీరియాకి ట్రీట్మెంట్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్ వల్ల మీకు ఆ హాలిటోసిస్ అనేది తగ్గుతుంది. సో ఇట్ ఈస్ నాట్, అంటే ఇది మన దంతాలకు సంబంధించింది కానప్పుడు మనం వాళ్ళే దంత వైద్యులు, డెంటిస్ట్, దే విల్ రిఫర్ యూ టు డిఫరెంట్ వేరే డాక్టర్స్కి మీకు రిఫర్ చేస్తారు. సో మీకు ఏది ప్రాబ్లం ఉన్నది అనేది తెలుసుకోవడం చాలా బెస్ట్ థింగ్. ఆల్కహాల్ తాగడం వల్ల కానీ స్మోకింగ్ వల్ల కానీ యూజువల్లీ హాలిటోసిస్ వస్తూ ఉంటుంది.
సో ఇది మీరు తగ్గించుకుంటూ ఉంటే మన తిన్న ఆహార పదార్థాల్లో కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకొని మనం ఎప్పుడైనా ఆహారం ఏది తిన్నా కూడా అది నోట్లో ఏ పళ్ళ మధ్యలో ఇరుక్కోకుండా కంపల్సరీ ఆహారం తిన్న వెంటనే నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలిచ్చి ఉమ్మేయడం, మౌత్ వాష్ యూజ్ చేయడం, ప్లస్ ట్వైస్ బ్రషింగ్, ఉదయాన్నే మళ్ళీ ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు బ్రషింగ్ చేసుకుంటూ ఉండడం, ఇవి చేస్తూ ఉంటే ఇలాంటి జనరల్ థింగ్స్ మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు హాలిటోసిస్ ప్రాబ్లం అనేది చాలా మటుకు అరికట్టవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవ్రీ 6 monthsకి మీకు మీ డెంటిస్ట్ని కలవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో మీరు మీ డెంటిస్ట్ని కలిస్తే మీ డెంటిస్ట్ మీకు ఏం ప్రాబ్లం ఉంది అనేది ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసి మీకు కరెక్ట్ ప్రొసీజర్ కరెక్ట్ ట్రీట్మెంట్ మీకు ఇండికేట్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నోట్లో వచ్చే మరిన్ని సమస్యల గురించి తెలుసుకుందాం. మనకి యూజువల్లీ చాలా మందిలో చూస్తూ ఉంటాం, బ్రష్ చేసేటప్పుడు రక్తం పడడం కానీ, లేకపోతే చిగుళ్ళు సడన్గా వాయడం కానీ, తర్వాత పళ్ళు మధ్యలో గ్యాప్ పెరిగి పళ్ళు దూరం అవుతున్నట్టు కానీ ఫీల్ అవ్వడం, ఇట్లాంటివన్నీ గమనిస్తూ ఉంటాం. సో దీనికి రీజన్ ఏంటి అనేది అంటే మెయిన్ ఇవన్నీ చిగుళ్ళకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మనకి పళ్ళను పట్టి ఉంచే దానికి కొన్ని లిగమెంట్ ఉంటుంది, దాన్ని పెరియోడాంటల్ లిగమెంట్ అంటారు చిగుళ్ళ లోపల. ఎప్పుడైనా దానిలో ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే పైన ఉన్న చిగుళ్ళు అంటే జింజైవా అంటారు అన్నమాట, దానిలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ బ్లడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ బ్లీడింగ్ గమ్స్కి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే పళ్ళలో గార అనేది చేరుతుందన్నమాట. సో పళ్ళలో గార ఎప్పుడైతే పట్టినప్పుడు అది రఫ్ సర్ఫేస్ ఉండి దాన్ని మన చిగుళ్ళని మెత్త సర్ఫేస్ని దాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల మనకి యూజువల్లీ బ్లడ్ వస్తూ ఉంటుంది. అప్పుడు దీనికి ట్రీట్మెంట్ మనం ఏం చేసుకోవచ్చు అంటే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కేలింగ్ అని చేస్తారు. స్కేలింగ్ ప్రొసీజర్ అనేది మనం యూజువల్లీ చాలా మందికి అపోహ ఉందండి. స్కేలింగ్ అంటే ఏం లేదు, దాన్ని ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ క్లీనింగ్ అనమాట. మన జనరల్ టర్మినాలజీలో క్లీనింగ్ అనుకుంటాం. సో ఈ స్కేలింగ్లో ఏం చేస్తారంటే మన పంటి మీద ఉన్న గారని మడుకు శుభ్రం చేసి మన పంటి మీద ఉన్న మరకలు ఏమైనా ఉంటే వాటిని క్లీన్ చేస్తారు. సో దీనివల్ల మనకి పంటి మీద ఉన్న ఎనామిల్ అరిగిపోవడం ఇట్లాంటి సమస్యలు ఏమీ ఉండవు అనమాట. అంటే దానివల్ల పాలిషింగ్ చేసేది కూడా దానివల్ల మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు, ఎనామిల్ అరిగిపోవడం అట్లా. చాలామందికి అపోహ ఉంటుంది పళ్ళు క్లీన్ చేయించుకుంటే పళ్ళు అరిగిపోతాయి అట్లా అని. ఎవ్రీ ఇయర్ మీరు పళ్ళు క్లీన్ చేయించుకోవచ్చు. తర్వాత పళ్ళు లూజ్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూజువల్లీ ఏంటంటే పళ్ళని పట్టి ఉంచే చిగుళ్ళ లోపల సన్న తీగ లాంటిది ఉంటుంది లిగమెంట్, దాన్ని పెరియోడాంటల్ లిగమెంట్ అంటారు. ఈ పెరియోడాంటల్ లిగమెంట్లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో దీనివల్ల ఏమవుతుందంటే దాని పటుత్వం తగ్గిపోతుంది. అప్పుడు పళ్ళు దూరంగా అయిపోతుంటాయి, లూజ్ అయిపోతూ ఉంటాయి. సో చాలామంది కొంతమందికి చిన్న వయసులోనే పళ్ళు ఇట్లా లూజ్ అవ్వడము ఇట్లా ఊడిపోవడం ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో దీనికి మనం ఎర్లీగా డాక్టర్ని సంప్రదిస్తే ఇదేమవుతుందంటే ఇన్ఫెక్షన్ దానిలో నుంచి బోన్లో కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మన పళ్ళని పట్టి ఉంచే బోన్లోకి మ్యాక్సిలమ్ మ్యాండిబుల్లోకి స్ప్రెడ్ అవుతుంది, ఆల్వియోలార్ బోన్ అంటారు. సో ఇందులో ఏమవుతుందంటే ఎముక కూడా తగ్గిపోతుంది. ఎముక తగ్గిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే పళ్ళు లూజ్ అయిపోతాయి. ఈ పళ్ళు లూజ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే వెరీ ఎర్లీ స్టేజ్ అరౌండ్ 30 to 40 years లోపలే మీకు పళ్ళన్నీ ఊడిపోయే ప్రాబ్లం ఉంటుందన్నమాట. పళ్ళు కదలడం ఊడిపోవడం ఉంటుంది. సో ఇది మనం ఎర్లీగానే గుర్తిస్తే మనం మన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక పెద్ద ఎక్స్రే తీపిస్తారు, ఓపీజీ అని. దీనిలో మన పళ్ళు ఎంతవరకు ప్రాబ్లం ఉంది, ఎముక ఎంతవరకు అరిగిపోయింది అని వాళ్ళు గుర్తించి ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉంది సో దానికి ట్రీట్మెంట్ చేస్తారు. ఫ్లాప్ సర్జరీ చేస్తారు, గ్రాఫ్ట్స్ పెడతారు, బోన్ గ్రాఫ్ట్స్ పెడతారు. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే మీ పళ్ళు మళ్ళీ గట్టిగా పటుత్వంగా ఉంటాయి, మీకు చిగుళ్ళలో ప్లస్ లిగమెంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది అనమాట. చూసారు కదా నోట్లో వచ్చే సమస్యలు, వాటి పరిష్కారాలు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్జిఆర్. దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్.